శాసన మండలిలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సబ్ కేటగరైజేషన్ అధ్యక్ష 30 ఏళ్ళగా ఉద్యమం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పై త్వరవే అదే రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసి ఇవాళ దేశంలో అందరికన్నా ముందుగా సబ్ కేటగరైజేషన్ చేసి దాంట్లో కూడా ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఎవరికి ఏ రకంగా ఫలాలు అందాలో ఆ రకంగా చేసేటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అధ్యక్ష. 14 మాసాల్లో జరిగిన అభివృద్ధి మీ 10 ఏళ్ల పాలనతో పోల్చుకుంటే చాలా మెరుగైన ఫలితాలు ఇవాళ మేము ఇవ్వగలిగినాం. అన్నిట్లో చూసుకోండి అధ్యక్ష, ఉద్యోగాల్లో కానీ రైతులటువంటి సంక్షేమంలో కానీ బీద ప్రజానికి అధ్యక్ష 10 ఏళ్ళు డైట్ ఛార్జెస్ పెంచలేని పరిస్థితి. ఎవరుంటారు అధ్యక్ష? బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఎవరుంటారు? తల్లిదండ్రులు పాపం పోషణ పరిస్థితి ఉంటే వచ్చే హాస్టల్ ఉంటే వారికి 10 ఏళ్ళలో మీరు 10 ఏళ్ళలో దయదాల్చాలి మీరు వాళ్ళని. ఇలా 40% ఏంటి అధ్యక్ష, 200% ఏంటి అధ్యక్ష? డైట్ ఛార్జెస్ కాస్మెటిక్స్ పిల్లల బాగు కోసం చేస్తున్నాం అధ్యక్ష. ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి ఇవాళ అప్పుల గురించి మరి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు అంటే నాకు కూడా గౌరవమే. నిజంగా ఉద్యమం చేసిన రోజుల్లో ముఖ్యమంత్రి అయితే చాలా దూరదృష్టితో ఈ రాష్ట్రం ముందుకు తీసుకుదాం అనుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా కట్టారు అధ్యక్ష? ఎవరికి ఉపయోగపడుతుంది అధ్యక్ష? కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇవాళ మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే 1 ఎకరానికి నీరు పారేయాలంటే సంవత్సరం కింద మీరు అధికారులు ఉన్నప్పుడు ఇచ్చిన లెక్కల ప్రకారం 50,000 రూపాయలు అవుతుంది. ఎన్నిసార్లు ఎత్తిపోస్తే మల్లన్న సాగర్ నీళ్ళు వస్తాయి అధ్యక్ష? కాళేశ్వరం నుంచి ఎన్నిసార్లు ఎత్తిపోస్తే మల్లన్న సాగర్ నీరు వస్తాయి? ఏ దురదృష్టం ఈ ప్రాజెక్టు కట్టినట్టు 1,20,000 కోట్లు అప్పన్నంగా గోదావరి నదిలో పోషిస్తారు. కొన్ని దానితో ఏమన్నా ఫలితం ఉంది అంటే 0. బీటలు వారిపోయింది మేడిగడ్డ అధ్యక్ష. నెహ్రూ గారు దురదృష్టితో కట్టినట్టు ప్రాజెక్టు మన రాష్ట్రంలో పోచంపాడు శ్రీరామ్ సాగర్ కానీ నాగర్ సాగర్ కానీ ఒక గీత బల్లే అధ్యక్ష. 70 ఏళ్లలో ఒక గీత బల్లే ఏ రకంగా నాణ్యత లోపంతో కట్టడం వల్ల ఇవాళ కుంగిపోతా ఉన్న బ్యారేజ్లు కుంగిపోలేదంటారు. ఒక ఇంటికి అధ్యక్ష ఒక పిల్లర్ కుంగితే ఆ ఇల్లు ఉంటుంది అధ్యక్ష, మొత్తం ఇల్లును సమకూర్చాల్సిందే. అలాంటి నాణ్యత లోపంతో కట్టి ప్రజల సొత్తుని దుబారా చేసి లక్షల కోట్ల ప్రాజెక్టుల పేరు ప్రజల్ని నమ్మబలికి డబ్బులంతా కూడా వృధా చేసినట్టు ఘనత గత పాలకులు అధ్యక్ష. ఇవాళ 1, 2 కాదు అన్ని రంగాల్లో కూడా జరిగిన తప్పిదాలని సరిదిద్దుతూ ఆర్థిక నిర్బంధం మీరు అప్పుడు చేయాలన్నారు అధ్యక్ష. శుతిలేని సంసారం శుతినోడు సంసారం నడిపితే ఒక లోన్ తెచ్చుకోవాలంటే పేయింగ్ కెపాసిటీ దృష్టిలో పెట్టుకొని లోన్ తెచ్చుకుంటాడు. ఇవాళ అభ్రంగా ప్రభుత్వ పరంగా అప్పులు, కార్పొరేషన్ పరంగా అప్పులు, సొసైటీల పరంగా అప్పులు 1,70,000 అంటే 18 ముఖ్యమంత్రులు పాలించిన ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 ఏళ్ల పాలనలో 68,000 కోట్ల అప్పు మాత్రమే అధ్యక్ష. 10 ఏళ్లలో 6,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఇలా వాస్తవం కూడా పెద్దలు జీవన్ రెడ్డి చెప్పినట్టుగా నెల కాగానే రిజర్వ్ బ్యాంక్ మనం ఒప్పుకోకపోయినా మన అకౌంట్ నుంచి 6,500 కోట్లు పోతా ఉన్నాయి అధ్యక్ష. మరొక 6,500 జీతభత్యాలు 5,000 చిల్లర కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. కిందిది మీది చేసినా మీది కింది చేసినా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా ఎక్కడ కూడా మేము గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను జారబెట్టకుండా చాలా జాగ్రత్తగా ఇంత ఆర్థిక నిర్బంధం కష్టమున్నా మేము ఇచ్చిన మాట కింద పాకూడదని మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు ఇచ్చుకుంటా పోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా 4 ఏళ్ళు ఉంది అధ్యక్ష మాకు. మీరు 10 ఏళ్ళు ఏం నడిపారు అధ్యక్ష? శాంపుల్ సర్కార్ నడిపారు. జీవన్ రెడ్డి మాత్రం గోల చేస్తూ ఉన్నారు. దళిత బంధు ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు? ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అధ్యక్ష? ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ ఒక స్కీమ్ ఇవ్వడం, ఒక శాంపుల్ ఇచ్చి శాంపుల్ సర్కార్ నడిపారు అధ్యక్ష. హుజురాబాద్లో ఎన్నికలు జరిగితే దళిత బంధు ప్రకటించారు. ఎన్ని కుటుంబాలు ఆదుకున్నారు అధ్యక్ష దళిత బంధు ద్వారా? బీసీ బంధు అన్నారు, దాన్ని ఊసే లేదు. ప్రతి ఎన్నికకు ముందు నిరుద్యోగ భృతి అనేవారు, ప్రతి ఎన్నికకు ముందు ఉద్యోగాలు అనేవారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? అసలు తెలంగాణ కోరుకుంది ఉద్యోగాల కోసం కదా, అంతమంది ప్రాణాలు బలిచ్చింది ఉద్యోగాల కోసం కదా. మా తెలంగాణ మాకొస్తే మా ఉద్యోగాలు మాకొస్తాయని ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఎంత సుఖంగా ఉంటుందో మనకు తెలుసు అధ్యక్ష. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? కాంట్రాక్ట్లో ఉద్యోగాలు వేయలేని పరిస్థితి, అవుట్సోర్స్లో ఉద్యోగాలు వేయలేని పరిస్థితి, ప్రభుత్వ పరంగా ఉన్న సంస్థలు నిర్వీర్యం చేసిన పరిస్థితి, యూనివర్సిటీలు వీసీలు. అసలు విద్య లేని ప్రపంచం లేదు అధ్యక్ష. చదువుకోకుండా ప్రపంచం లేదు, ప్రపంచం అంధకారం. అలాంటి యూనివర్సిటీలకు వీసీలు లేకున్నట్టు కొన్ని ఏళ్ళు గడిపినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు మహిళా సోదరి మనుంది, 5 ఏళ్ళు ఒక మహిళ కూడా మంత్రి లేకుండా మంత్రివర్గం నడపగలిగినంటే శభాష్ అధ్యక్ష. ఈ దేశ చరిత్రలో ఎవరు నడపలేకపోవచ్చు. అది ఆ క్రెడిట్ కేసీఆర్కే పోతుంది. ప్రతి దాంట్లో కూడా అధ్యక్ష హంగు ఆర్భాటం, ప్రచారం, శాంపుల్ ఒకటి చూపెట్టినట్టు చేయాలా, తర్వాత నిర్వహణ చేయాలా. డబుల్ బెడ్రూమ్లు నిజంగా కూడా స్పీచ్లో ఆయన ఎలక్షన్ ముందు ఎక్కడ మాట్లాడినా
అలోడెస్ ఎక్కడ పడుకుంటారు నిజం కూడా అందరూ కూడా మోసపోయారు అధ్యక్ష. ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టారు కదా అధ్యక్ష, ఉత్సవ విగ్రహాలు నిలబడి ఉన్నాయి, ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు ఇస్తామనుకున్న ఓట్ల కోసం అది కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇందిరమ్మ ఇళ్ల పేరిట. నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అప్లై చేసిన ప్రతి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా షుగర్ కార్డులు ఇచ్చామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? అది కూడా శాంపుల్ లాగానే ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఇచ్చారు. నిజంగా షుగర్ కార్డులు మీరు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది అధ్యక్ష? ఇవాళ మేము అప్లికేషన్ పిలిస్తే లక్షల అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? వాళ్ళకి ఇందు 10 ఏళ్ళు దొరకలే కాబట్టి. అర్హులైన ప్రతి బీదవాడికి షుగర్ కార్డు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ అధ్యక్ష. ఇలా ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే నానా గొగ్గోలు పెడతా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు మా పొన్న ప్రభాకర్ మీటింగ్ పోయాం. పేలుడు సంభవించింది అధ్యక్ష. కేసీఆర్కి సన్నిహితులైన కాంట్రాక్టర్ కంపెనీలో పేలుడు సంభవిస్తే 11 మంది చనిపోతే రాత్రి 4 గంటల వరకు ఉండి జీవన్ రెడ్డి గారు మేమంతుండి బాడీని బీహార్కి ఒరిస్సాకు పంపిన సందర్భం పరిపూర్ణమైన నిర్లక్ష్యంతో జరిగినటువంటి సంఘటన అధ్యక్ష. అక్కడ ఇంకెక్కడో ఒక యాక్సిడెంట్ జరిగితే 5 ఏళ్ల తర్వాత కానీ బాడీస్ దొరకలే, శవాలు దొరకలే. దేవాదుల ప్రాజెక్ట్ జరిగితే 5 ఏళ్ల దాకా డెడ్ బాడీస్ దొరకని పరిస్థితి. అంత నిర్లక్ష్యంగా పాలన జరిగింది అధ్యక్ష. ఇవాళ ఎస్ఎల్బీసీ జరిగిందంటే మీరు ప్రాజెక్ట్ని వదిలేసినారు. 3 నుంచి 4 వేల కోట్లు పెడితే 3 లక్షల ఎకరాలు పారేటటువంటి గొప్ప ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ అధ్యక్ష. ఎందుకు పక్కన పెట్టినారు అధ్యక్ష? కొంత దూరం వరకు సొరంగం దవి దాన్ని వదిలేసినారు. ఆ నీళ్లు ఇనికి ఇలా మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తుంది, కూలిపోయింది. ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన దురదృష్టంగా కొంతమంది అక్కడ ఉండిపోయినారు. సో దీని మీద గొగ్గోలు పెడుతున్న మీరు గతంలో 10 ఏళ్ళలో జరిగినటువంటి ప్రమాదాలు మీ నిర్లక్ష్యం వైపు ఒక్కసారి బేరు చేసుకుంటే చాలా బేసిక్గా ఇవాళ పాలన జరుగుతూ ఉంది అధ్యక్ష. స్త్రీ సంక్షేమం కానీ సమానంగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మీరు క్యాబినెట్లో ఒక చోటు ఇవ్వకుండా 5 ఏళ్ళు నడపగలిగారు. మేము ఇలా స్త్రీలని ఇద్దరిని క్యాబినెట్లో చేర్చుకోవడమే కాకుండా ప్రతి చోట స్త్రీని బలోపేతం చేసేటువంటి మహిళల్ని బలోపేతం చేసిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సోలార్ పవర్ ప్లాంట్స్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. క్యాంటీన్లు నడుపుకునేటువంటి అవకాశాలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మహిళల్ని బస్సులు అయితే గొప్ప స్కీమ్ అధ్యక్ష. కర్ణాటక తర్వాత మనం ఇలా ఏ మహిళన్నా ఉచితంగా యథేచ్ఛగా మంచిగా ప్రయాణం చేసినటువంటి సదుపాయం కలగజేసినాం. కోట్లు నష్టమైనా దాన్ని భరిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 500 సిలిండర్ అధ్యక్ష. బీజేపీ సభ్యుడికి ఉన్నారు, రూపాయి తగ్గించలే కేంద్ర ప్రభుత్వం. సిలిండర్ ధర ఇవాళ 1300 ఎంత ఉంది, రూపాయి తగ్గించలే కేంద్ర ప్రభుత్వం. ఈ 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని మోస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కడుతూ మహిళలకు సదుపాయం కావాలని 500 సబ్సిడీ ఇస్తున్నట్టు సందర్భం, అదనంగా ఇస్తున్నట్టు సందర్భం. ఇలా చెప్పుతూ పోతే చాలా కార్యక్రమాలు ఇవాళ దేశంలోనే బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు తీసుకెళ్తున్న సందర్భం అధ్యక్ష. ఇలా మున్సిపాలిటీ బలోపేతం చేస్తూ ఉన్నాం. ఆనాడు చూసాం కరీంనగర్ సభలో కేసీఆర్ మారుతూ లండన్ చేస్తా అన్నారు. లండన్ కాదు కదా, భారతదేశంలో ఏదంతో నగరంతో కూడా పోటీ పడలేని పరిస్థితికి దిగజార్చేశారు. ఇవాళ హైదరాబాద్ని RRR తీసుకొచ్చి ఆనాడు గొప్ప